చేతులు రెండు కూడా నెమ్మదిగా మీ స్థానాల్లో లేచి నిల్చుంటే సూక్ష్మ వ్యాయామాలతో యోగ సాధనని ప్రారంభిద్దాం. శ్వాసని విడిచిపెడుతూ నెమ్మదిగా గడ్డంతో ఛాతీని తాకిద్దాం. తలని సమస్థితిలోకి తీసుకొద్దాం. నెమ్మదిగా శ్వాస విడిచిపెడుతూ కుడివైపుకి మీ మెడని వంచుతూ చెవిని భుజానికి తాకే విధంగా తీసుకువెళ్దాం. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ తలని సమస్థితిలోకి తీసుకొద్దాం. శ్వాసని విడిచిపెడుతూ ఎడమ వైపుకి తలని వంచుదాం. నెమ్మదిగా రొటేషన్ చేద్దాం. తలని తిప్పుదాం. నెమ్మదిగా కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి మరలా కుడి వైపునకు తిప్పాలి తలని. నెమ్మదిగా కుడి నుంచి ఎడమకి, ఎడమ వైపు నుంచి కుడి వైపునకు తిప్పాలి. వెరీ గుడ్. నెమ్మదిగా సమస్థితిలోకి తీసుకొద్దాం తలని. ఒక యోగా అనేది మానసిక ప్రశాంతతని, శరీరం, శ్వాస, మనస్సు ఈ మూడుని కలుపుతుంది యోగా. ఈ మూడింటి కలయికే యోగా అంటారు. ఇప్పుడు చూడండి, ఊపిరి పీలుస్తూ మనసుని శరీరం వైపు ఉంచి ఊపిరి విడిచిపెట్టండి అంటారు. దానివల్ల ఏంటంటే మన మనసు కూడా ఈ శరీరంతో, ఈ శ్వాసతో కలుస్తుంది. దానివల్ల ప్రశాంతత వస్తుంది. ఇది మనం కొన్ని పూజలు చేసి, కొన్ని యజ్ఞాలు చేసి, గంటలు గంటలు యజ్ఞాలు చేస్తే వచ్చే ఫలితం 20 నిమిషాల్లో వస్తుంది. మీ పాదాలు, మోకాలు, తొడలు ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుందాం. నెమ్మదిగా విడిచిపెట్టేద్దాం. పొత్తి కడుపు, పొట్ట పై భాగము విశ్రాంతి. ఛాతి, కుడి భుజము, కుడి చేయి విశ్రాంతి. కాసేపు అంతర్ముఖం అవుతాం. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుందాం. నెమ్మదిగా విడిచిపెట్టేద్దాం. మీ చుట్టూ పరిసరాలలో వినిపిస్తున్న శబ్దాలను గమనించండి. బయట మనుషులు మాట్లాడుతున్న శబ్దాలైతేనేమి, వెహికల్ శబ్దాలు. చేతుల్ని రబ్ చేసుకుంటూ కళ్ళని తేలికగా అత్తుకుందాం. తరువాత ధ్యాన స్థితిలోకి వెళ్దాం. దయచేసి అందరూ కూడా అటువైపు ఇటువైపు ఉన్న వాళ్ళు నిశ్శబ్దాన్ని పాటించండి. ధ్యానం చేసేటప్పుడు ఎవ్వరు కూడా మాట్లాడరాదు. నిశ్శబ్దాన్ని పాటించాలి. వెన్నెముక నిటారుగా ఉంచుకుంటూ చేతుల్ని చిన్ముద్రలోకి తీసుకురండి. కళ్ళు మూసుకుందాం. విడిచిపెట్టేద్దాం. స్టాప్ స్టాప్. తరువాత ప్రాణాయామం భ్రామరి ఉచ్చరించాలి. అలాగే మరలా శ్వాస తీసుకుంటూ మరలా రెండవసారి కూడా ఇదే శబ్దాన్ని ఉచ్చరిద్దాం. మకార ఉచ్చరాన్ని ఉచ్చరిద్దాం. అలాగా 6 రౌండ్ చేద్దాం భ్రామరి ప్రాణాయామం. మరలా దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ మరలా మకారాన్ని ఉచ్చరించండి. కొంచెం లౌడ్గా, కొంచెం శబ్దాన్ని ఎక్కువగా ఉచ్చరించండి. మెదడులో, వెన్నులో ఉండే నాడులు ఉత్తేజభరితమవుతాయి. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మీ నాలుకని నెమ్మదిగా బయటికి తీసుకువస్తూ చిన్న రంధ్రం వలె నాలుకని చేస్తూ ఆ రంధ్రం ద్వారా శ్వాసని లోపలికి తీసుకుంటాలి. శీతలి ప్రాణాయామ శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. 1 నుంచి 10 సార్లు నాలుకని బయటకు తీసుకొస్తూ నిదానంగా నాలుకని రంధ్రం వలె చేసుకుంటూ శ్వాస తీసుకుందాం. ఆ శ్వాసని పెదవులు మూసివేస్తూ అలానే ఉండాలి.
గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వారు, మోకాళ్ళ నొప్పితో బాధపడేవారు ప్రతిరోజు సాధన చేయవలసిన ఆసన ఈ పవన ముక్తాసన. ఆసన స్థితిలో అలానే ఉండాలి. 2 నుంచి 5 సెకండ్ల కాలం పాటు ఆసన స్థితిలో ఉంచుతూ శరీరాన్ని నెమ్మదిగా మరలా నేల వైపు తీసుకురావాలి. కాళ్ళని ముందుకు నేల వైపు తీసుకొస్తూ శ్వాసని మనసు. ఇప్పుడు ఆసనాలన్నీ కూడా పూర్తయ్యాయి. తరువాత అమృతాసన స్థితిలో శరీరాన్ని పక్కన చేతులు పెట్టుకున్నాం. చేతులు నేలపైన, శరీరం పైన పెట్టాలి. శరీరం పక్కనే నేలపైన 2 చేతులు పెడుతూ హస్తరేఖలు ఆకాశం వైపు చూసే విధంగా ఉండాలి. మీ మనస్సుని, మీ శరీరానికి సంపూర్ణ విశ్రాంతినివ్వండి. మనసుని ప్రశాంతంగా ఉంచండి. శరీరాన్ని విశ్రాంతి స్థితిలోకి తీసుకువెళ్ళండి. మీ కాళ్ళ వేళ్ల నుంచి తల వెంట్రుక వరకు శరీరంలో ప్రతి ఒక్క అవయవం కూడా సంపూర్ణ విశ్రాంతి చెందాలి. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనించాలి. మనసు 1 నుంచి 5 సెకండ్లుగా కాలం ఆసన స్థితిలో అలానే ఉందాం. నెమ్మదిగా శ్వాస విడిచిపెడుతూ కాళ్ళని కిందకి దించాలి. అమృతాసనంలో శరీరానికి విశ్రాంతినివ్వాలి. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోవాలి. శ్వాసని నిదానంగా విడిచిపెట్టాలి, పాటించాలి. నెమ్మదిగా మీ కాళ్ళ 2 కూడా దగ్గరగా తీసుకొస్తూ మోకాళ్ళు ఆకాశాన్ని చూసే విధంగా తీసుకోవాలి. మీ కాళ్ళని పట్టీలు పెట్టుకునే చోటు యాంకిల్ దగ్గర లాక్ చేస్తూ మీ నడుముని మీ చేస్తే ఎలా ఉంటుందో మన శరీరాన్ని ఆ స్థితిలోకి తీసుకురావాలి. వెన్ను నొప్పిని తగ్గిస్తుంది, థైరాయిడ్ ని తగ్గిస్తుంది. సేతుబంధం విడిచిపెడతారు. నెమ్మదిగా మీ శరీరాన్ని మరలా అమృతాసన స్థితిలోకి తీసుకురావాలి. నెమ్మదిగా ఆసనాన్ని రిలీజ్ చేస్తూ శరీరాన్ని అమృతాసన స్థితిలోకి తీసుకొస్తూ ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుంటారు. ఆ శ్వాసని నిదానంగా విడిచిపెడతారు. ఉందాం. నెమ్మదిగా శ్వాస విడిచిపెడుతూ మరలా కాళ్ళని నేలకి తాకించేద్దాం. మకరాసన స్థితిలో శరీరానికి విశ్రాంతినిద్దాం. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనించండి. మనస్సుకి ప్రశాంతతనివ్వండి. శరీరానికి విశ్రాంతినివ్వండి. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దాన్ని శ్వాసని తీసుకుంటూ నెమ్మదిగా నడుముని, ఛాతిని, మెడని, తలని వెనక్కి వాల్చాలి. మీ యొక్క నడుమున నొప్పిని తగ్గించే ఆసన ఈ భుజంగాసన. నెమ్మదిగా తలని, మెడని వెనక్కి వంచుతూ ఆసన స్థితిలో అలానే ఉండాలి. కొద్ది సెకండ్ల సమయం. నెమ్మదిగా శ్వాసని విడిచిపెడుతూ తలని, మెడని మరలా కిందకి దించుతూ మకరాసన స్థితిలో శరీరానికి విశ్రాంతినివ్వాలి. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దాన్ని పాటించాలి. కుడి వైపునకు వెనక్కి చూడాలి. అందరూ కూడా వక్రాసన స్థితిలోకి శరీరాన్ని తీసుకురావాలి. మీ ఎడమ చేతిని కుడి పాదం చిటికన వేళ్ల దగ్గరే పెట్టాలి. అందరూ కూడా కుడి వైపునకు వెనకకు చూడాలి. నెమ్మదిగా మీ ఎడమ చేతిని పైకెత్తుతూ క్రిందికి దించాలి. తరువాత కుడి కాలిని ముందుకు తీసుకురావాలి. దండాసన స్థితికి శరీరాన్ని తీసుకొచ్చాక మీ ఎడమ కాలిని మడవాలి. ఎడమ చేతిని వెనక్కి, ఆ ఎడమ చేతి యొక్క హస్తరేఖల వైపు చూడాలి. తలని తిప్పుతూ ఆసన స్థితిలో శ్వాస తీసుకుంటారు, శ్వాస విడిచిపెడుతూ ఉంటారు. నెమ్మదిగా దీర్ఘమైన శ్వాసను తీసుకుంటూ చేతులు 2 భుజాలకి సమాంతరంగా తీసుకువస్తారు. ఇప్పుడు మీ ఎడమ పాదాన్ని ఎడమ వైపు తిప్పుతూ మీ ఎడమ చేతితో ఎడమ పాదాన్ని పట్టుకుంటూ కుడి చేతిని ఆకాశం వైపు తీసుకువెళ్ళాలి. కుడి చేతి యొక్క హస్తరేఖల వైపే మీ చూపు ఉండాలి. శ్వాసల్ని నిదానంగా విడిచిపెడతారు. శరీరాన్ని విశ్రాంతి స్థితిలో, మనస్సుని ప్రశాంత స్థితిలో ఈ ఆసనంలో ఉండాలి. 1 నుంచి 3 శ్వాసలు నెమ్మదిగా శ్వాస తీసుకుంటారు. ఆ శ్వాసని నిదానంగా విడిచిపెడతా ఉంటారు. ఉచ్ఛ్వాస నిశ్వాసలపైనే మనస్సు పెడుతూ ఆసన స్థితిలో అలానే ఉండాలి. నెమ్మదిగా మోకాళ్లపైకి లేస్తూ అందరం కూడా మోకాళ్లపైకి వద్దాం. అర్ధ ఊష్ట్రాసనం చేద్దాం. 2 చేతులు నడుము పైన పెట్టుకుందాం. మీ నడుముని, ఛాతిని, మెడని తలనే ఉండాలి.
నెమ్మదిగా శ్వాసను విడిచిపెడుతూ పైకి రావాలి. సమస్థితిలోకి శరీరాన్ని తీసుకురావాలి. ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకోవాలి. తరువాత ఆసన త్రికోణాసన. మీ కాళ్ళ మధ్య 3 అడుగుల దూరాన్ని తీసుకోవాలి. మీ చేతులు 2 భుజాలకి సమానంలోకి శరీరాన్ని తీసుకొద్దాం. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మరలా పైకొద్దాం. శ్వాసను విడిచిపెడుతూ రెండోసారి పునరావృతం చేద్దాం. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకొద్దాం. చేతుల్ని నెమ్మదిగా కిందికి దించదాం. ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకుంటూ ఇప్పుడు యోగా ఆసనాల్లోకి వెళ్ళిపోదాం. మనం 2 కాళ్ళని దగ్గరగా పెట్టుకుందాం. వీళ్ళంత దూరం తీసుకుందాం. ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకుంటూ చేతులు 2 భుజాలకి సమాంతరంగా తీసుకుందాం. ఆ చేతుల్ని నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి తీసుకుంటూ మీ హస్తరేఖలు బయటికి చూసే విధంగా ఉండాలి. గోళ్లు వెదురెదురుగా చూస్తున్నట్టు ఉండాలి. శ్వాస తీసుకుంటూ మరలా చేతుల్ని నెమ్మదిగా ఆకాశం వైపు తీసుకువెళ్దాం. హస్తరేఖలు బయటికి చూసే విధంగా ఉండాలి. గోళ్లు ఎదురెదురుగా చూస్తున్నట్టు ఉంచాలి. నెమ్మదిగా శ్వాస విడిచిపెడుతూ చేతులు 2 క్రిందికి దించాలి. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుందాం. తరువాత భుజాలు తిప్పడం చేద్దాం. షోల్డర్ రొటేషన్. 2 చేతులు భుజాల పైన పెట్టుకుందాం. ముందు నుంచి వెనకకి భుజాన్ని తిప్పుదాం. నెమ్మదిగా ఒక 3 సార్లు మనం భుజాన్ని ముందు నుంచి వెనక్కి తిప్పుదాం. తరువాత వెనక నుంచి ముందుకు కూడా భుజాన్ని నెమ్మదిగా తిప్పుదాం. శ్వాసని తీసుకుందాం.